అపాచీ హెలికాప్టర్లు శత్రు భీకరమైన త్వరలోనే భారతదేశానికి వచ్చేస్తున్నాయి. ఈ నెలాఖరులోనే వచ్చేసేటటువంటి పరిస్థితి ఉంది. అమెరికా పంపించబోతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తన అణువాయుక సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్న త్వరలో భారత వాయుసేనకు అమెరికా నుంచి తీపి గౌరవం అందింది. 5 ఏళ్ల క్రితం నాటి ఒప్పందంలో భాగంగా తొలి దఫా అపాచీ యుద్ధ హెలికాప్టర్ అందజేయనుంటూ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అమెరికా నుండి తెప్పిస్తున్న ఈ అధునాతన హెలికాప్టర్ వచ్చాక వీటిని వాయుసేన దళాలకు అందించబోతున్నారు. పాకిస్తాన్ సరిహద్దు వెంట కీలక మిషన్లలో ఇవి పాలు పంచుకోబోతున్నాయి. దాదాపు 5,140 కోట్ల ఒప్పందంలో భాగంగా భారత్కి అమెరికా 6 అపాచీ AH-64E రకం యుద్ధ హెలికాప్టర్ అందజేయాల్సి ఉంటుంది. 15 నెలల క్రితమే తొలి బ్యాచ్ హెలికాప్టర్లు డెలివరీ చేయాల్సి ఉన్నా ఇంతవరకు అది ఆచరణలో సాధ్యం కాలేదు. ఎట్టకేలకు ఈ నెలలోనే 3ని అప్పచెప్పబోతున్నారు. వీటిని వెంటనే పాక్ సరిహద్దులో మోహరించనుండి తెలుస్తోంది. రవాణాకు సంబంధించిన 2024 మార్చిలోని కొన్ని హెలికాప్టర్లను అందుకున్న యుద్ధ హెలికాప్టర్ అందజేత మాత్రం ఇన్ని నెలలుగా ఆలస్యమైంది. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కోర్కి తొలుత గత మే జూన్లో ఇస్తామని అమెరికా ప్రకటించింది. తర్వాత ఈ గడువును పొడిగించింది. తర్వాత డిసెంబర్ కల్లా ఇస్తామని ఆ గడువు కూడా ముగిసింది. ఇక 2025 జూన్లో ఇస్తామని ఇటీవల ప్రకటించింది. సరఫరా గొలుసులో అవాంతరాల కారణంగా భారత్కి అప్పగింత ఆలస్యమైందని అమెరికా వివరణ ఇచ్చింది. రెండో దఫా 3 హెలికాప్టర్లు మరుసటి ఏడాదిలో అందజేయబోతున్నట్టు అమెరికా చెబుతోంది. పశ్చిమ సరిహద్దు వెంట భారత సైనిక దళాల ప్రత్యేక ఆపరేషన్లో నూతన తరం అపాచీ హెలికాప్టర్లు కీలక బాధ్యతలు నెరవేర్చబోతున్నాయి. వేగం, దాడి, లక్ష్యఛేదంలో తిరుగులేని సామర్థ్యాలు నూతన హెలికాప్టర్ల సొంతం. కొత్త హెలికాప్టర్ల చేరికతో భారత అమ్ముల పొది మరింత శక్తివంతం కాబోతుంది. 2016 నాటి ఒప్పందం ప్రకారం ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లు భారత వాయుసేన అందుకుంది. వీటికి తోడుగా అత్యంత శక్తివంతమైన అటాక్ హెలికాప్టర్లు అత్యావశ్యం కావడంతో ఇలా నూతన తరం AH-64E కోసం భారత్ అమెరికాకి ఆర్డర్ ఇచ్చింది.